ఇరాన్ భూగర్భంలోనే ఆయుధాగారాలన్నీ ఉన్నాయి. ఇరాన్ మిస్సైల్ సిటీ కేష్మ్ ఐలాండ్ అదే అన్నటువంటిది తాజాగా మరొకసారి స్పష్టమవుతోంది. పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లోనే అతిపెద్ద ద్వీపంగా పేరొందిన కేష్మ్ ఇరాన్‌కి అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. ఆ దేశంలోని బండార్ అబ్బాస్ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ద్వీపం 1440 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సుదీర్ఘమైన చరిత్రకు, అత్యంత అరుదైన భూ విజ్ఞాన శాస్త్ర ఆనవాళ్లకు, ప్రకృతి సంపదకు నెలవైన ఈ ప్రాంతం పర్యాటక వాణిజ్య కేంద్రంగా ఉంది. అయితే ఇదంతా భూమి మీదే. భూగర్భంలో ఇరాన్ సైనిక ఆయుధ సంపత్తి ముఖ్యంగా క్షిపణులకి కేష్మ్ ప్రధాన స్థావరంగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. కేష్మ్ కింద ఇరాన్ ఏకంగా అనేక క్షిపణుల నగరాలను నిర్మించిందంటారు. బాంబు దాడులను తట్టుకునేలా, గాలి వెలుతురు వచ్చేలా విద్యుత్ రవాణా సదుపాయాలతో నిర్మితమైన ఈ మిస్సైల్ నగరాల్లో క్షిపణులే కాకుండా పలు ఇతర కీలక ఆయుధ సామగ్రి నిల్వలు ఉన్నట్టు అల్జజీరా వార్తా సంస్థ ఒక కథనంలో చెప్పింది. నౌకలు లక్ష్యంగా చేసుకునే HY-2 సిల్క్ నామ్ మిస్సైళ్లు, క్వాయం-1, ఖైబర్ షేకన్, గదర్, ఇమాద్ వంటి బాలిస్టిక్ క్షిపణులు ఎలక్ట్రానిక్ నిఘా నుంచి కూడా తప్పించుకుని పనిచేసే ఆయుధాలు ఇక్కడ ఉన్నట్టు తెలిపింది. భౌగోళికంగా కేష్మ్కున్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాల్లో బయటకు కనిపించిన నౌకా స్థావరాలను కూడా ఇరాన్ నిర్మించినట్టు సమాచారం. ప్రస్తుతం హార్ముజ్ మార్గంలో ఆంక్షలు విధించిన ఇరాన్ తన మిత్ర దేశాలకు చెందిన నౌకలకు కేష్మ్ మీదుగా వెళ్ళడానికి అనుమతిస్తోంది. కేష్మ్తో పాటు దాని సమీపంలోని లారక్ తదితర ద్వీపాల మీదుగా నౌకల ట్రాఫిక్ ఇరాన్ నియంత్రిస్తున్నట్టు తెలుస్తోంది. కేష్మ్కున్న వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యా అమెరికా, ఇజ్రాయెల్ ఈ ప్రాంత కేంద్రంగా దాడులు జరుపుతున్నాయి. నెల 7వ తేదీన ఈ ద్వీపంలోని నిర్లవరణీకరణ కేంద్రం మీద దాడులు, అంటే వాటర్ని శుద్ధి చేసే ప్లాంట్ల మీద దాడి చేసి హార్ముజ్ జలసంధికి అత్యంత కీలకమైన కేష్మ్ దీవి మీద అమెరికా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అక్కడ గుహలు, భూగర్భంలో ఉన్న క్షిపణులు, ఆయుధ నిల్వ స్థావరాల మీద ఒక్కోటి 2268 కిలోలు 5000 పౌండ్లు బరువైన బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. లోతుగా చొచ్చుకుపోయి భారీ పేలుడు సంభవించే బాంబులు ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి స్థావరాల మీద చేసామని ఆ స్థావరాలను యాంటీ షిప్ క్షిపణులు హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు ప్రమాదకరంగా పరిగణించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హోర్ముజ్ జలసంధిని తెరిచి భద్రత కల్పించేందుకు యుద్ధ నౌకలు పంపాలన్న ట్రంప్ విజ్ఞప్తి నాటో ఇతర దేశాలు తిరస్కరించడం, దాంతో ఆగ్రహించిన ట్రంప్ తమకు ఎవరూ అవసరం లేదని ప్రకటించిన నేపథ్యంలో కేష్మ్ దీవి మీద భారీ దాడులకు పాల్పడ్డారు.